ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించినటువంటి వారందరూ కూడా గొప్ప విషయం ఏంటంటే, అది ఎడారి అయినప్పటికీ కూడా దాన్ని సౌఖ్యవంతంగా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతని మార్గం సిద్ధపరచును, ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దమైన ప్రవక్తని యెషయా చేత వ్రాయబడినట్లు మార్కు సువార్తలోని మన లేఖనాలు మనం చదువుతున్నాం. ఎడారిలో ఏముంటుంది? ఎడారిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మార్గాన్ని కలుగు చేసి దాంట్లో కూడా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఆకాశమైన సింహాసనమై ఉంటుండగా, భూమి ఆయన పాదపీఠమై ఉంటుండగా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. లేవీకాండము 16వ అధ్యాయము కొన్ని వచనాలు చూసినప్పుడు 21వ వచనం నుంచి, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యంలోకి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును, అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను. ఈ లేఖనాలన్నీ చదువుతూ ఉంటే మన దోషాలన్నీ భరించేవారు, మన బలహీనతలన్నీ భరించేవారు, వాటిని భరించడం ద్వారా శ్రేష్టమైన దాన్ని కోల్పోతారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మన కొరకైతే ఆయన ఎంతోమంది ప్రవక్తలు సిద్ధపరిచి ఆయన కృప చూపించి విడిపించడానికి ఆయన లేఖనాలను ప్రకటింప చేస్తూ ఉన్నారు. కనుక ప్రభుదూత మనకు తోడుగా ఎల్లప్పుడూ ఉంచి నడిపిస్తూ ఉన్నారు. ఆయన కృప చూపుతున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 6వ వచనంలో, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడిన స్థలములోని పైడి కంటి వలె ఉన్నాను. కనుక ఒక్కొక్కరు తమ జీవితాన్ని అనేక రకాలైనటువంటి పరిస్థితులు తగినట్టుగా పోల్చుకొని వారు బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. ఆయన శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించినప్పటికీ కొన్నిసార్లు ఆయన మీద తిరగబడుతూనే ఉన్నారు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమార్లు తిరగబడి ఎడారి యందు ఆయన ఎన్నుమార్లు దుఃఖపెట్టింది. వారు తిరగబడుతున్నారని కూడా కొన్నిసార్లు తెలియలేదు. ఎందుకంటే ఆయన స్వభావాన్ని ఎరగలేదు కాబట్టి ఆయన ఎలా స్పందిస్తారనేది వారు తెలుసుకోలేకపోయారు. వారిని ఎలా ప్రేమించాడో కూడా వారు తెలుసుకోలేకపోయారు. నిజానికి ఆయన కోపం వచ్చిందంటే ఫలవంతమైన భూమి కూడా ఎడారి అయిపోతుంది. అందులో పట్టణాలన్నీ ఆయన కోపానికి నిలవలేవు. ఆయన ఎదుట ఉండకుండా అవన్నీ కూడా పడగొట్ట పడతాయి ఖచ్చితంగా. కానీ ప్రభు అయితే మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఆయనకు లోబడేలా చేసి మన శత్రువులు మన్ను నాకేలా చేసి ఆయన కృప చూపించి నడిపిస్తున్నారంటే ఆయన ఎటువంటి కృపని చూపిస్తున్నారు, ఎటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 31వ వచనంలోనైతే, మరి ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదను, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను, నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుతావు. చాలామంది భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో ఆయన కృప చూపించారు, ఎంతగానో నడిపించారు, శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించారు. ఇంకా ఎడారి లాంటి ప్రతి పరిస్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన శక్తివంతుడు ఉన్నాడు. కనుక నువ్వు ఆయన ఎదుట ఎలాగున్నావు నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. ఆయన నీ పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధని నువ్వు పరిశీలన చేసుకోవడానికి, ధ్యానించడానికి నీకు సమయం కావాలి. కాబట్టి నీకు సమయం కావాలంటే ఆయన దగ్గర అడుగు, అప్పుడు ఆయన నీకు సమయాన్ని ఇస్తారు. ఆయన సమయం అనుగ్రహిస్తున్న కొద్దీ ఆయన అధికంగా కృపను అనుగ్రహించి ఆయన మహిమతో నింపుతారు. ఆయన శ్రేష్టమైనటువంటి సన్నిధి నిరంతరం మనకు తోడుగా ఉంది. ఆయన కృప మనల్ని విడిచిపెట్టుకోలేదు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నాయన మార్గాలన్నీ సరళం చేయడానికి ప్రవక్తలను పంపించి హెచ్చరించి బలపరిచి సిద్ధపరుస్తున్న విధానంను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నువ్వు కృపనిస్తూ ఉన్నావు కనుక నాయన అన్ని విషయాల్లోనైనా సిద్ధపడడానికి సహాయం అనుగ్రహించమని, చూడగలిగినటువంటి కన్ను నాయన, వినగలిగినటువంటి చెవి, గ్రహించగల హృదయాన్ని, అటువంటి ప్రత్యక్షత కలిగిన మనసును వారికి దయచేసి నీ మహిమతో నీ నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.